కారుడైన ఆసాపు ఒక చాలా శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి ఎంతమంది మరి ఈ రీతిగా ఉన్నారు అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, మొదటి వచనం నుంచి మనకి చెప్తూ ఉన్నాడు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలము గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పొట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గల వారే దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారి ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి నా శాసనములను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖ భాగంలో మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఏమని వివరిస్తా ఉన్నాడంటే, గతంలో మా పితరులు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, మా పితరుల జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు చేశాడు, మా పితరులు మాకు అవి నేర్పారు, అవి చెప్పారు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ 6వ వచనంలో రాస్తూ ఉన్నాడు, దేవుని విషయంలో స్థిర మనస్సు లేని వారుగా పితరుల వలె తిరగబడకుండా మూర్ఖమైన మనస్సు లేకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు తిరగబడతారు అంటే దేవుడు ఏం చేశాడో అది మర్చిపోతే, దేవుడు ఏం చేశాడో అది తెలియకపోతే తిరగబడతారు. ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు, ఏమి చేయలేదు అని తిరగబడకుండా ఉండడానికి కొరకు నేను చెప్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో స్తోత్ర క్రియలు చేసిన దేవుడు, ఆ పూజనీయుడైన, ఎందుకంటే ఆయన మా జీవితాలు అనేక అద్భుతాలు చేశాడని వారి పితరులు వీరికి చెప్పారంట, ఈయన మనకి చెప్తూ ఉన్నాడు. మరి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బిడ్డలకు మన పిల్లలకు అక్కడ అందుకే చెప్పాడు, రాబోవు తరము పుట్టబోవు తరము వారికి తెలియనట్లు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నాను అన్నాడు. అంటే ఎవరికి అంటే తెలియదు అనే వాళ్ళు అక్కడ కూడా ఉండకూడదు. మా పిల్లలకి తెలియాలి, మా పిల్లలకి తెలియాలి. ఏం తెలియాలంటే దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను. మరి దేవుడు నీ జీవితంలో చేసిన మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు మరి నీ పిల్లలకు నువ్వు వివరిస్తున్నావా? ఇది ఈరోజు నీ సబ్జెక్ట్. నీ పిల్లలకు ఇదిగో నా తండ్రి దేవాది దేవుడు ఇలా చేశాడు, నా జీవితము గతం ఇది, దేవుడు ఆ గతంలోంచి ఇలా నడిపించుకుంటూ ఎప్పుడో చనిపోవలసిన నన్ను, ఎప్పుడో నా జీవితం అంతమైపోవలసింది, అలాంటి దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు. ఇదిగో ప్రతి దినము నా జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేసుకుంటూ వచ్చాడు అని అన్ని వివరించుకుంటా మనం చెప్పుకుంటూ రావాలండి. మనం ఈ కీర్తన 25 వచనాలు చదువు, 25 వచనాల్లో కూడా అదే రాశాడు. ఏం రాశాడు? మేము ఎరుగని ప్రాంతానికి నడిపింపబడుతున్నప్పుడు అనేక సమస్యలు వచ్చాయి. ఏం సమస్యలు వచ్చాయంటే, మొట్టమొదటి సముద్రం అడ్డమైంది. ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చి నడిపించాడు. తర్వాత చదువుదాం, ఆయన 11వ వచనం, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు. ఆయన నీటిని రాశిగా నిలిపి పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాడు. చూసారా ఎన్ని విషయాలు వారి జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ వచనము వెంబడి వచనాన్ని వివరిస్తూ వెళ్తూ ఉన్నాడు. వచనం వెంబడి వచనం అంటే కార్యము వెంబడి కార్యం, ఏ కార్యాన్ని దాయట్లేదు.
అంటే ఈ కీర్తనకారుడికి ఆ సమయంలో లేడు ఆషాపు, కానీ ఇప్పుడు ఆ ఆషాపుకి తెలిసిందంటే ఆ తల్లిదండ్రులు ఏం చేశారంట, ఆషాపుకు తెలియజేశారు, రే ఇదిగో దేవుడు ఇశ్రాయేల్ అనే వారు మన జీవితంలో ఉన్నారు, మన పితరుల్ని ఇలా దేవుడు నడిపించాడు, ఇదిగో సముద్రం వచ్చినప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలల్లో నడిపించాడు, అదే రీతిగా పగలు మేఘ స్తంభములోను రాత్రులు అగ్ని స్తంభములోను వారికి తోడుగా ఉండి వారికి దారి చూపించాడు. ఇప్పుడు మనకు దారి తెలియలేని సందర్భంలో దేవుడు మన పితరులకు దారి చూపించాడు అని చెప్పుకుంటూ ప్రతి విషయాన్ని వారు వివరిస్తా వచ్చాడంటే, అక్కడ మనకి చూసినట్లయితే ఆ వచనాలన్నిటిలో అక్కడ అదే రాస్తూ ఉన్నాడు. దేవుడు ఇదిగో ప్రతి విషయంలో, ఆహారం విషయంలో కూడా దేవుడు కార్యాలు చేశాడని చెప్పి 24వ వచనంలో రాస్తున్నాడు. 24వ వచనం 25వ వచనం, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాలు కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా ఇచ్చాడు. చూసారా, ఏమేమి చేశారో అవన్నీ బిడ్డలకు తెలియజేస్తా ఉన్నారు. ఇదిగో మా జీవితంలో దేవుడు ఇలా చేశాడు అని బిడ్డలకి చెప్తే, ఆ బిడ్డలు ఇదిగో మన తల్లిదండ్రులకి ఇలా చేశాడంట దేవుడు కార్యాలు అని అలా చెప్తే, ఆ బిడ్డలు ఇదిగో మా తాతల జీవితంలో ఇలా చేశాడంట, ఆ బిడ్డలు ఇదిగో మా ముత్తాత జీవితాల్లో ఇలా చేశాడంట, ఆ తర్వాత తరం వారు ఇదిగో మా పితరుల జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడంట, తరము వెంబడి తరం అందరికీ చెప్పుకుంటా వస్తా ఉన్నారు. ఇదిగో మన దేవుడు మహత్ కార్యాలు చేసే దేవుడు, ఇదిగో మన దేవుడు స్తోత్రాల క్రియలు చేసే దేవుడు, అలాంటి దేవుడు మన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నేర్పుకుంటా వస్తా ఉన్నారంట. మరి నీ జీవితంలో నీ బిడ్డలకు నువ్వు ఏం నేర్పుతున్నావు? నీ బిడ్డలకు నువ్వు ఏం నేర్పుతున్నావు? ఈ దినము నువ్వు ఆలోచించు. మన దేవుని యొక్క కార్యాలను నువ్వు చెప్పగలుగుతున్నావు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఇలాంటి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడని బైబిల్ గురించి చెప్తున్నావా? లేదంటే నీ సొంత జీవితంలో ఇదిగో ఫలానా సమయంలో నేను చనిపోవలసిన వ్యక్తిని ఇదిగో నా జీవితంలో ఇలాంటి కార్యాలు దేవుడు చేసుకొచ్చాడు, ఇదిగో సమస్తము ఆయన మేలు కొరకే ఆయన ప్రతి విషయంలో నా జీవితంలో చేసుకొచ్చాడని నీ బిడ్డలకు నువ్వు వివరించే వ్యక్తిగా ఉన్నావా? నీ బిడ్డలకే నువ్వు వివరించకపోతే ఆ బిడ్డలకి దేవుడి గురించి ఏం తెలుస్తుంది? మనం ఆలోచన చేస్తే మన పాత తరంలో కొన్ని వస్తువులు ఉండేవి. ఆ రేడియో కానీ ఎఫ్ఎంలు కానీ ఇవన్నీ ఉండేవి. మన తరానికి వచ్చేవాడికి కొంత అంతరించిపోయాయి. మన తర్వాత మన పిల్లలకి అవి తెలియవు. ఆ తర్వాత తరానికి అసలు తెలియవు. 5 పైసలు ఈ 10 పైసలు నాణ్యాలు అయితే ఇప్పటి వరకు కూడా తెలియదు. అలాగే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నీ బిడ్డలకు చెప్పకపోతే, నీ బిడ్డలే తెలుసుకోకపోతే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేసిన మేలులు నీ తర్వాత బిడ్డలు అన్న నీ మనవరాలు ఆ తర్వాత వారికి వచ్చేటప్పటికి వారికి ఏం తెలుస్తుంది దేవుడు గొప్పతనం? యేసయ్య అంటే అక్కడి వరకు ఉండిపోద్ది. యేసయ్య అంటే ఏంటి? నా జీవితంలో నీ జీవితంలో ఏం చేశాడు ఆయన, ఏం మేలు చేసుకున్నా ఆయన నమ్మో, ఆయన ఏం చేస్తాను ఈరోజు ఆయన ఆరాధిస్తున్నావు అనేది నువ్వు నీ బిడ్డలకు నేర్పాలంట. ఏం నేర్పు నీ బిడ్డలకి? నీ జీవితంలో ఏం చేశాడు దేవుడు అని నేను నేర్పవా? అసలు నా జీవితంలో ఇదిగో నా దేవుడు ఇలా చేశాడు, ఇగో ఈ కార్యం జరిగించాడు అని ప్రతి విషయాన్ని నీ బిడ్డలకు నేర్పుకుంటా తెలియజేసుకుంటా రావాలి. మనం చూస్తాము, మోషేకు బాలుడుగా ఉన్న మోషే పెద్దవాడైన తర్వాత ఇదిగో నా జనాంగము అని ఇశ్రాయేలు గురించి మోషేకి ఎలా తెలిసింది? మోషే ఎవరు అంటే, ఎక్కడ పెరిగాడు అంటే ఐగుప్తు రాజు జీవితంలో పెరిగాడు, రాజరికంలో పెరిగాడు. అంటే ఐగుప్తి నేను అని ఒక ఆలోచనతో పెరిగిన వ్యక్తి. కానీ ఇశ్రాయేలీలు నా వాళ్ళని మోషేకి ఎలా తెలిసింది అంటే, పాలిచ్చే తల్లి ఎవరు అంటే తన తల్లి. ఆమె ఎదుగుతున్నంత కాలం బిడ్డకి చెప్పింది, ఇదిగో నా కుమారుడా, ఇది మన జీవితము, మనమందరం మన జనాంగం ఇశ్రాయేలు, ఇదిగో నువ్వు ఇలాంటి పరిస్థితుల్లోంచి ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చావు కాబట్టి మనమందరము వాగ్దాన దేశమైన కనాను దేశానికి మనం వెళ్ళాలి. మన వరకు మన దేవుడు వస్తాడు, మనం నడిపిస్తాడు, మనం వాగ్దాన దేశానికి వెళ్ళాలి. మన దేవుని కార్యాలు, ఇదిగో గతంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఇదిగో గొప్ప దేవుడు, మన తండ్రితో మాట్లాడిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఇలాంటి విషయాలన్నీ మరి మోషేకి తన తల్లి చెప్పకపోతే మోషేకి ఎలా తెలుస్తుంది దేవుని యొక్క గొప్పతనం? ఈరోజు మరి నీ జీవితంలో నీ బిడ్డలకు దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్తున్నావా?
నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని యొక్క మేలులు పొందుకోవడం వరకే మాత్రమే పరిమితం అయిపోయావా? ఆ మేలును నీ బిడ్డలకు తెలియజెప్పే వ్యక్తిగా ఉన్నావా లేదా నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పుడు కనుక నువ్వు ఆ బిడ్డలకు నీ దేవుని కొరకు చెప్పకపోతే ఆ బిడ్డలు నీ దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి వెళ్ళిపోతాయి. ఈరోజు 10 పైసలు నాణ్యం ఎలాగైతే మర్చిపోయారో, ఆ ఎఫ్ఎం రేడియో ఎలాగైతే మర్చిపోతున్నామో, అలాగే దేవుడు అనే విషయాన్ని, అప్పుడులో రేడియో ఉండేదంట, అప్పుడులో 10 పైసలు ఉండేదంట, అప్పుడులో యేసుప్రభు వారు అనే వ్యక్తి ఉండేవారంట. యేసుప్రభు వారు ఆ దేవుడిలో దేవుడు అన్నట్టుగా ఉండిపోతే తప్ప ఆయన చేసిన కార్యాలని బిడ్డలకు మతి తెలియదు. నీ బిడ్డలకు ప్రతి విషయాన్ని నేర్పే వ్యక్తిగా ఉండాలి. ఇదిగో నా జీవితంలో నా దేవుడు ఇలాంటి కార్యం చేశాడు, నా జీవితంలో దేవుడు ఇలాంటి అద్భుతాన్ని చేశాడు. ఇదిగో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చేర్చాడు. ఎరుగో గోడలో వచ్చినాడు, దాన్ని కూల్చివేశాడు. ఆహారం లేనివాడు మన్నాను కురిపించాడు. ఇదిగో సమస్తాన్ని దేవుడు సమకూర్చి చేశాడు. అలాంటి నా దేవుడు ఈరోజు మన దేవుడు అని చెప్పి మన బిడ్డలకు నేర్పుకుంటా రావాలి. నీ జీవితంలో చేసిన కార్యాలు నువ్వే మర్చిపోతే ఇంకా నీ జీవితంలో ఏం గొప్ప కార్యం? నీ దేవుడి గురించి నువ్వే తెలుసుకోలేకపోతే నీ బిడ్డలకు నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు నువ్వు ఆలోచించే దేవుడు నీ జీవితంలో చేసిన మేలును, నీ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను నీవు గుర్తుపెట్టుకుని ఆయన మహిమపరుస్తూ నీ బిడ్డలకు తెలియపరిచే వ్యక్తిగా, వారికి తెలియజెప్పే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు చేసిన మేలులు ఇవే కాదని ఇశ్రాయేలు పట్ల అనేక అద్భుతాలు చేశాడు. అవన్నీ పితరులు వారికి నేర్పుతా వచ్చారంట. అదే అందుకని చెప్తున్నాడు, ఇదిగో రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, 5వ వచనంలో చెప్పాడు, దాన్ని ఎరుగునట్లు మేము వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరిస్తూ ఉన్నారు. రాబో తరానికి తెలియాలి దేవుని యొక్క మహత్కార్యాలు, ఆయన చేసిన మేలులో ఆయన గొప్ప శక్తి అని ఆయన తెలియాలని ఈ కీర్తనకారుడు మొదటి వచనంలో చెప్తున్నాడు. నా జనులారా నా బోధకు చెవియుగుడి, నా మాటలు విచవియుగుడి, నోరు తెరిచిన ఉపమానం చెప్తాను, పూర్వకాలము గోడ వాక్యములు నేను తెలియచెప్పేదను అని బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు. ఇదిగో నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు నీ జీవితంలో చేసిన దేవుని యొక్క కార్యాలు నీ బిడ్డలకు వివరించే వ్యక్తిగా ఉన్నావా? నీ బిడ్డలకు తెలియదనుకో, నీ బిడ్డలకు చెప్పలేదనుకో, దేవుని మహిమపరచరు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఏదో దేవుళ్ళే ఏదో ఆదివారం వెళ్ళంలే వచ్చాంలే అన్నట్లే అయిపోతుంది తప్ప దేవుని హృదయపూర్వకంగా వారు తెలుసుకోలేరు, ఆయన అనుభవించలేరు, ఆయన కార్యాలు వారు చూడలేరు. నీవు పొందుకున్న మేలు వారి జీవితంలో పొందుకోలేరు. ఎటో కాని జీవితంగా వారి జీవితాలు మార్చబడతాయి. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు నీ బిడ్డలకు ప్రతినిత్యము ఏమేమి చేశాడో అన్ని చెప్పుకుంటే, ఇదిగో మన దేవుడు గొప్పవాడమా, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీకేమైనా అవసరం అయితే, నీకు ఏదైనా అక్రత వస్తే ఆయన మీద ఆధారపడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో గతంలో చేశాడు, బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో చేశాడు, మన జీవితంలో కూడా చేస్తాడని పిల్లలకు నేర్పుకుంటూ వారిని మనం నడిపించుకునే వారిగా పిల్లల్ని ఎప్పుడైతే ఆ రీతిగా దేవుడు కార్యాలు నేర్పుకుంటూ వస్తామో అదే భక్తిలో వారు ఎదుగుతూ బలపరచబడతారు. అది కనుక చెప్పకపోతే వారు లోకానుసారమైన కార్యాల వైపు, లోక తలంపుల వైపు వారి మనసులు పెట్టి దేవునికి దూరం అయిపోతారు. నిన్ను గాయపరిచే వ్యక్తులుగా, నిన్ను లెక్క చేయలేనట్లుగా, నువ్వంటే పెద్ద లెక్క చేయలేనట్లు డోంట్ కేర్ అన్న రీతిలో మారిపోయి పిల్లలు నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తారు. అటువంటి జీవితాన్ని జీవించక మునిపే దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు వారికి నేర్పలేదు. మనకు నిత్య రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈయన ఇక్కడ మనం ఆయన ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి అని బిడ్డలకి ఎప్పుడూ వారికి మనం నేర్పే వ్యక్తులుగా ఉంటే మనం ఖచ్చితంగా బిడ్డలకి ఎలాగైతే చదువు నేర్పుతారో అలాగే మన దేవుని యొక్క గొప్ప కార్యాలు వారికి నేర్పే వారంగా ఉంటే వారు గొప్ప కార్యాలు దేవుడు సన్నిధిలో నుంచి పొందుకుంటే వారు కూడా బలపరచబడతారు, దేవుడి కృప చేత నింపబడతారు. అటువంటి కృప దేవుడు మా అందరికి దయచేయను గాక. ఆమేన్.